అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ సమ్ నేర్చుకుందాం. ఇది చాలా స్టాండర్డ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి లెక్క అనమాట. అదేమిటంటే 5 to the power of x plus 5 to the power of x plus 5 to the power of x is equal to 60. అయితే find the value of x. Find the value of x అనమాట. ఇది చాలా ఈజీ సమ్మే, చక్కగా ఈజీగా చేయొచ్చు. అయితే 5 to the power of x plus 5 to the power of x plus 5 to the power of x, ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. సో 3 into 5 to the power of x is equal to 60గా రాసుకుంటాం. అప్పుడు 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అవతలకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అలా ఈజీగా రాసుకోవచ్చు, లేకపోతే బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేసినట్లయితే ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే 5 to the power of x is equal to 60/3 అనమాట. 3 60లో 20 టైమ్స్ 3 to 6 కదా, అంటే 5 to the power of x is equal to 20 వచ్చింది. ఇక్కడ ఎక్స్ని ఇవాల్యుయేట్ చేయాలి అంటే మనకి చూడండి, ఇక్కడ 5 to ఇక్కడ బేసెస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అని రాయొచ్చు, కానీ 20ని మనం 5 to the బేస్గా రాయలేము అనమాట. అంటే బేస్ 5 ఉండే విధంగా 20 అనే ఎక్స్పోనెంట్ని మనం కనుక్కోలేము. ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ లాగర్థమ్స్ తీసుకోండి. టేకింగ్ లాగ్స్ ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ లాగర్థం కనుక తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది చూడండి. log 5 to the power of x is equal to log 20 అవుతుంది. log 5 to the power of x is equal to log 20. మనం ఒక లాగర్థమ్స్లో ఒక బేసిక్ ఫార్ములా మనకి తెలుసు. ఏమిటంటే log a to the power of m is equal to m log a అని రాస్తాం. అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్లో ఉన్నటువంటి m తీసుకొచ్చి ఇక్కడ మనం ముందుకు రాసుకుంటాం అనమాట. ఇట్ మల్టిప్లైస్ log a అవుతుంది. అంటే log a to the ఇది బేస్ కాదు, ఇది బేస్ ఏదో ఉంటుంది, సమ్ ఈ అని ఏదో బేస్ అనుకోండి. log a to the power of m is equal to m log a to the base e. అంటే ఇన్ కేస్ మనం బేస్ కావాలి అనుకుంటుంటే మనం ఆ విధంగా చెప్పచ్చు, ఆ విధంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని ఏమని రాసుకోవచ్చు, x log 5 is equal to log 20 అవుతుంది. ఇక్కడ బోత్ సైడ్స్ మనకి log 5 ఉంది. ఇక్కడ మనకి అసలు మన టార్గెట్ ఏమిటి, వీఆర్ గోయింగ్ టు ఇవాల్యుయేట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇక్కడ నుంచి log 5 అటు తీసుకెళ్ళిపోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 20 by log 5 అవుతుంది. log 20 by log 5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 20 by log 5 కదా. 20ని మనం 4 into 5 రాసుకోవచ్చు. అంటే log 5 into 4 by log 5గా రాసుకోవచ్చు. ఇలా రాశాక కొద్దిగా సింప్లిఫికేషన్ చేసుకోండి, చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. log a into bని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, మనకు ఒక ఫార్ములా log ab అని రాసామనుకోండి, log a ప్లస్ log bగా రాసుకోవచ్చు. log a bని log a ప్లస్ log b రాసుకోవచ్చు. అంటే దెన్ x ఈజ్ ఈక్వల్ టు log 5 ప్లస్ log 4 బై log 5. అంటే డినామినేటర్ log 5 కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రెండు ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేసుకోండి. log 5 బై log 5 ప్లస్ log 4 బై log 5. ఇక్కడ దీన్ని మనం చూస్తే log 5 బై log 5 అంటే క్యాన్సిల్ అయిపోతే 1 కదా ఉండేది. 1 ప్లస్ log 4 ఉంది. log 4ను కూడా మనం చూస్తే 2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా బై log 5. అంటే ఎందుకు రాసామంటే వీలైనంత చిన్న బేస్ని అక్కడ ఉంచుదాం. అప్పుడు log 2 స్క్వేర్ అంటే 2 log 2 అవుతుంది. 1 ప్లస్ 2 log 2 బై log 5.
సింప్లిఫికేషన్ సరిపోలేదు, మనం ఇక్కడ వేరే చోట రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ log 2 స్క్వేర్ని 2 log 2గా రాయండి. 2 log 2 బై log 5. అలాగే నెక్స్ట్ స్టెప్లో చూడండి, 2 ఇంటూ log 2 5 అంటే మనం దీన్ని సింగిల్ లాగర్థంగా మనం బై డెఫినేషన్ మనం ఏ రాసుకోవచ్చు అంటే log 2 టు ద బేస్ 5గా రాసుకోవచ్చు. అంటే ఫైనల్గా ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ log 2 టు ద బేస్ 5. అంటే ఇక్కడ మనం బేస్ క్లియర్గా రాసుకోవాలి. ఇది స్క్వేర్ లాగా కనపడుతుంది, కొద్దిగా జాగ్రత్తగా రాయండి. log 2 టు ద బేస్ 5గా రాసుకోవచ్చు. అంటే మనకి ఎప్పుడైనా సరే log a టు ద బేస్ b అని అంటే log a బై log b రాసుకోవచ్చు. log a బై log b ఉంటే log a టు ద బేస్ b కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎక్స్ని ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఈ సమ్ము కొన్ని స్టాండర్డ్ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.